దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఉన్నత స్థితిలో మనల్ని నిలబెట్టిన ఆ త్రియేక దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు. ఈరోజు మన జీవితం ఎలా ఉండబోతుందో మనకు తెలియదు, కానీ మన ప్రియ పరలోకపు తండ్రి ప్రియులారా నూతన అభిషేకాన్ని, నూతన ప్రేమను, కరుణను మనందరిపై కూడా కుమ్మరించి ఉన్నారు. కాబట్టి ఆ ప్రభువు ప్రేమను ఈరోజు మనం ఆనుకొని ఉండగలిగితే, ఆ ప్రభువు చిత్తాల్లో ఉండాలని మనము కోరుకున్నట్లయితే ప్రియులారా ఈరోజు కూడా ఊహించలేని ఎక్కువ ఆశీర్వాదములను మనము అనుభవించవచ్చు. అంత మంచి జీవితాన్ని పరలోకపు తండ్రి ఈరోజు మనకి అనుగ్రహించారు. కాబట్టి ఆనందంతో ప్రభువు చిత్తంలో జీవించడానికి ఈరోజంతా ప్రయత్నించుదాం. ప్రియులారా, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ప్రభువా ఈ రోజైతే ఇలా జరిగిపోయింది, రేపటి దినమైనా నేను కోరుకున్నట్లుగా ఆనందంగా సంతోషంగా ఉండేలా దీవించు అని మనము ప్రార్థన చేసుకొని ఆ రాత్రి పడుకుంటాం. ప్రతిరోజు కూడా ప్రియులారా ఆ ప్రభువు ప్రేమ మనల్ని కాపాడుతూ ఉంది. కాబట్టే ప్రతిరోజు రాత్రి పడుకోగలుగుతున్నాం, మంచి విశ్రాంతి తీసుకోగలుగుతున్నాం. ఉదయమే లేచి ఈ ప్రభువు సృజించిన సృష్టిని, సుందరమైన సృష్టిని చూడగలుగుతున్నాం, ఆనందించగలుగుతున్నాం. ప్రియులారా, ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రభువు కూడా కోరుకుంటున్నాడు. మన ఆనందము చూడ్డానికే ఈ లోకం ఇంత సుందరమైన భూమిని మన కొరకు, మనల్ని సృజించడానికి ముందు సృజించి, మన జీవన మనుగడకు అవసరమైన అన్నీ కూడా సృజించి, మనకి ఏ లోటు లేమి ఉండకూడదని ప్రియులారా మంచి భూమిని చేసిన తర్వాత దాన్ని పరిపాలించడానికి, ఏలడానికి దేవుడు నరుని సృజించాడు. ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండడానికి మనం సృజింపబడ్డాము. కాబట్టి ప్రతిరోజు దేవుని ఉద్దేశాన్ని, చిత్తాన్ని గుర్తు చేసుకుని ఆ ప్రభువులో మనం ఆనందించాలి. అందుకని కీర్తనకారుడు భూమిని అంతటిని చూసి విశ్వదాత్రి రమ్ము, ప్రభువునకు మనము జేజేలు కొడదాం, ఆనంద నాదముతో స్తుతులు స్తోత్రముల ప్రభువునకు తెలియచేద్దాం. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు ఒకరితో ఒకరు మీరు మాట్లాడుకుంటున్నప్పుడు సంతోషముతో, ఆనందంతో, స్తుతులతో, స్తోత్రములతో, కీర్తనలతో ఒకరితో ఒకరు మనము సంభాషించుకోవాలి. కానీ కొన్నిసార్లు ఎవరితో మాట్లాడితే ఏమవుతుందో, ఎవరితో మాట్లాడితే ఏ సహాయం అడుగుతారో, ఎవరితో మాట్లాడితే నాకేమీ కష్టము నష్టము నేను పాలు పంచుకొనవలసి వస్తుందో, ప్రియులారా మానవులంగా ఆ స్వార్థ బుద్ధి మనలో ఉంది. కాబట్టి మనం ఎంతగా ఆనందంతో జీవించాలని సృజింపబడిన మనము స్వార్థపు ఆలోచన వలన ఆనందంగా జీవించలేకపోతున్నాం. కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రభు మనందరినీ కూడా, మీలో ఉన్న అన్ని పరిస్థితులను ప్రభు ఎరిగి ఉన్నాడు. కాబట్టి అన్ని పరిస్థితులను ప్రభువునకు అనుగ్రహించి, ప్రభువునకు అప్పగించి ప్రభువు చూసుకుంటాడు అని ఈ రోజంతా ఆనందంగా జీవించడానికి మనము నిర్ణయము తీసుకున్నట్లయితే, మన విశ్వాసాన్ని నమ్మిన దేవుడు అన్నీ కూడా ఈరోజు మనకు అందుబాటులోనికి తీసుకొని వస్తాడు. ప్రియులారా, చుట్టుప్రక్కల మన కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉన్నప్పుడు ఎంత సంతోషంగా, ఆనందంగా మనము ఆ కార్యాలు, క్రియలు మనం చేస్తూ ఉంటామో, ప్రభువు సన్నిధిలో మరికొన్ని కార్యాలను కూడా ఆనందంగా చేయాలని ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఎవరో ఒత్తిడి చేస్తే కానీ, చింత వలన కానీ, అయ్యో నేను ఇతరులకు దానం చేయకపోతే ఎవరో అనుకుంటారని కాదు. కానీ ప్రియులారా,
సంతోషంతో దానం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఎంత సంతోషంతో ఇతరులకు దానం చేసినా, దేవుని ఆలయంలో మనం దానం చేసినా కూడా మనం ఇచ్చిన దానికంటే మనం విత్తనము రూపంలో దేవునికి ఇస్తున్నాం కాబట్టి మనం ఊహించిన దానికంటే ఎక్కువ పంటను ప్రభు మనకు అనుగ్రహిస్తారు. మన అవసరం కంటే ఇంకా ఎక్కువనే మనము కలిగి ఉంటాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చదువుతున్నాం. దేవాలయానికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. తప్పకుండా దానము చేయగలిగిన, ప్రభువునకు అర్పించవలసిన కానుకలను, బలులను తీసుకుని మనం దేవాలయంలోనికి వెళ్ళాలి. చూడండి, ఏ విత్తనము వేస్తే ఆ పంటను మనం కోరుకుంటాం. ఎన్ని విత్తనాలను వేస్తే దాన్ని బట్టి పంటను మనం కోరుకుంటాం. ఎంత సంతోషంతో ఇతరులకు మనం దానం చేస్తున్నామో అంతకంటే ఎక్కువ దేవుని దగ్గర నుంచి మనం స్వీకరించగలం. ఏ కొలతతో ఇతరులకు మనం దానం చేస్తున్నామో, ఎంత ఉదార హృదయముతో ఇతరులను మనం ఆదరించగలుగుతున్నామో, దేవుని ప్రేమ అంతకంటే ఎక్కువ మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మనల్ని ఆశీర్వాదములతో నింపుతుంది. అంతేకాకుండా ప్రియులారా, దేవుని స్తుతించే విషయంలో ఆనందముతో, సంతోషముతో దేవుణ్ణి మనం ప్రతిరోజు, ప్రతి క్షణం మనం స్తుతిస్తూ ఉండాలి. 103వ కీర్తనలో మనం చదువుతున్నాం, ఓ నా మనసా ఆ ప్రభుని స్తుతించుము, ఆ ప్రభు చేసిన మేలులలో ఏ ఒక్కటి కూడా మరవకుండా ప్రభుని స్తుతించుము. ప్రియులారా, ప్రభు మనల్ని మన్నించకపోతే మన యొక్క దుష్ట జీవితానికి ఎక్కడైనా ఎవరైనా మనల్ని ఆదరించగలరా? మనలాంటి పాపులను కూడా ఆ పరలోకపు తండ్రి ప్రేమించాడు కాబట్టి, తన ఏకైక కుమారుని మన కొరకు అనుగ్రహించారు కాబట్టి, ఆ రక్షణ కొరకు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన దాన్ని బట్టి ఆ ప్రభునకు ప్రతి క్షణము కూడా మనకిచ్చిన రక్షణ కొరకు ప్రభునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, ఆనందంతో, కృతజ్ఞతలతో ఎల్లప్పుడూ మనం కూర్చున్నా, లేచినా, పడుకున్నా మన రక్షణను గుర్తు చేసుకున్న ప్రతి క్షణము త్రియేక దేవునికి వందనములు చెప్తూ ఉండాలి. ప్రియులారా, ఇంకా దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చారంటే మనల్ని ఎంతో నమ్మి ఇచ్చారు కాబట్టి, మన పిల్లల్ని వాళ్ళు పెంచి పెద్ద చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు ఇచ్చిన గర్భఫలము ఆశీర్వదింపబడిన వారికి మాత్రమే అది దేవుడు అనుగ్రహిస్తారు కాబట్టి, వాళ్ళని పెంచుతూ ఉన్నప్పుడు అదొక బాధలాగా, ఒక బాధ్యతలాగా, ఇంకా జీవితాంతము నేను మోయవలసిన ఒక పెద్ద భారములాగా కాకుండా, దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు, తిరిగి దేవునికి ఎంతో గొప్ప బహుమానంలాగా నా బిడ్డలు నేను పెంచి వారికి ఇవ్వాలి, దేవుడికి మరలా తిరిగి నేను ఇవ్వాలి అని ఆనందముతో ఆ బాధ్యతను మనం తీసుకోగలిగితే, ప్రియులారా, దేవుడు మీకు ఇచ్చిన బహుమానాన్ని దేవుడు ఎంతో మంది ముందు ఒక లీడర్గా, ఒక టీం లీడర్గా వాళ్ళని నిలబెట్టినప్పుడు తప్పకుండా మీ అమ్మ ఇంత మంచి స్థితిలో నిన్ను లేపింది, మీ నాన్న నీకు చూపించిన క్రమశిక్షణ ఈ స్థితిలోకి నువ్వు రావడానికి వచ్చినప్పుడు, ఉన్నత స్థితిలో ఉన్న పిల్లల్ని చూసినప్పుడు తప్పకుండా ఎవరైనా వారి తల్లిదండ్రులను గురించి మాట్లాడతారు. అందుకని సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాం, పిల్లలకి క్రమశిక్షణలో ఉంచవలసిన సమయంలో తప్పకుండా వాళ్ళని గద్దించాలి, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళకి సరైన మార్గంలో పెట్టాలి. పిల్లల్ని పెంచుతూ ఉన్నప్పుడు అతి గారాబము చేసి వాళ్ళని శిక్షించకుండా, దండించకుండా ఉంటే నిజంగా ఆ పిల్లల మీద నిజమైన ప్రేమ లేనట్లు. కానీ తల్లిదండ్రులు ప్రతిరోజు తమ పిల్లలతో సమయాన్ని కేటాయించాలి. ప్రియులారా, పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, ఎన్నెన్నో ఈ లోకంలో అర్థం కానివి ఉంటాయి, ఎన్నెన్నో తెలుసుకోవడానికి వాళ్ళు ఫ్రీగా అడగగలిసింది తల్లిదండ్రులను మాత్రమే. కాబట్టి ప్రతిరోజు తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తమ బిడ్డలతో సమయాన్ని గడిపి ప్రార్థన చేసే కుటుంబంలాగా వాళ్ళకొక ఉదాహరణను, మాదిరి ఇవ్వగలిగితే పిల్లలు ఎంత పెద్దగా అయినా కూడా, ఎంత ఉన్నత స్థితిలోనికి, ఉన్నత అధికారంలోనికి వచ్చినప్పుడు కూడా
మీరు నేర్పించిన ఆ మంచి క్రమశిక్షణ ఒకరోజు తిరిగి వారు దేవునికి బహుమానమైనప్పుడు మీరు ఆనందంతో వాళ్ళని పెంచారు, క్రమశిక్షణలో పెంచారు కాబట్టి బల నమ్మకమైన దాసుడా అని దేవుడు ఒకరోజు మిమ్మల్ని గొప్ప బహుమానం ఇవ్వబోతున్నారు. కాబట్టి ప్రభు చిత్తములో మనం ఏమి చేసినా, ఇతరులను మన్నించినా, ఇతరులను ప్రేమించినా, దానివల్లనే మనం యేసు ప్రభు యొక్క శిష్యులమని అందరూ గుర్తిస్తారు. కాబట్టి మనం చేసే అన్ని క్రియలు కూడా మనల్ని మనం తగ్గించుకొని ఇతరులను హెచ్చించడానికి, తద్వారా యేసు ప్రభు యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో మనం స్థాపించుతున్నప్పుడు కొన్నిసార్లు కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అయినప్పటికీ కూడా ఆనందంతో, సంతోషంతో మన బాధ్యతను మనం నిర్వర్తించగలిగితే ప్రియులారా, పరలోకంలో మనకి గొప్ప బహుమానం ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో ఉంచారో, ఏ అంతస్తులో ఉంచారో, ఏ పిలుపులో ఉంచారో దాన్ని మనము ప్రతిరోజు ఒక బాధ్యతగా, బరువుగా తీసుకోకుండా ఆనందంగా, సంతోషంగా మన ప్రభు చిత్తాన్ని మన జీవితంలో చేద్దాం. ఒకరోజు ప్రభు దగ్గర గొప్ప బహుమానాన్ని పొందడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. యోహాను సువార్త 13:35 మీరు ఇతరులను ప్రేమించడం ద్వారా మీరు చూపించే ప్రేమను బట్టే మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారన్నావు ప్రభువా, నీకు స్తోత్రం. అయ్యా, ఇతరులను ఎన్నిసార్లు వాళ్ళు మమ్మల్ని గాయపరిచినప్పుడు, మా పట్ల తప్పు చేసినప్పుడు మేము వారిని మన్నించాలి అని అపోస్తలుడైన పేతురు అడిగినప్పుడు, యేసయ్యా మీరు 7 కాదు 70 సార్లైనా మన్నించండి అని చెప్పారు. ప్రభువా, ప్రేమించడంలో, మన్నించడంలో అయ్యా మీరు చూపించిన మార్గంలో మేము నడిచి ఏమి ఇతరులకు ఉదారంగా దానము చేసిన, ఇతరులను మన్నించిన, ఇతరుల యొక్క బాధ్యతలో అయ్యా మా వంతు సాయాన్ని మేము చేసిన అన్నిటిని కూడా ఆనందంతో, సంతోషంతో చేయడం ద్వారా అయ్యా మీ చిత్తంలో మేమున్నామని, దాన్ని ఎంతో సంతోషంగా చేస్తున్నప్పుడు అయ్యా మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నామని, మా ప్రేమ ద్వారా, మా ఆనందము ద్వారా అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చేయగలరు అని మా జీవితం ద్వారా నాయన వారికి చూపించడానికి ఈరోజు ఏ బాధ్యతలను మేము చేయబోతున్నామో, ఏ చిత్తాన్ని, మీ చిత్తాన్ని మేము నెరవేర్చబోతున్నామో, అందులో కష్టాలు, నష్టాలు మాకు ఎదురైనప్పటికీ కూడా ప్రభా ఆనందంతో, సంతోషంతో, కృతజ్ఞతలతో, స్తోత్రములతో చేయడానికి నూతన అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, లూకా సువార్త 6:38 మనం చదువుతున్నాం. మనం ఇతరులకు ఏమేమి ఏ కొలతతో కొలిచి ఇస్తున్నామో అదే కొలతతో అదించి కుదిమి పొంగే పొర్లే పాత్రలాగా ప్రభు ఈరోజు మనము ఆనందంతో చేసిన దానికి పరమానందాన్ని తిరిగి ఇవ్వబోతున్నారు. కాబట్టి ఏమి చేసినా ఆనందంగా చేద్దాం. మరొక నూతన శుభోదయంలో మనమందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉన్నారు.